టీశాట్ వీక్షకులకి స్వాగతం. గ్రూప్ 1 శిక్షణలో భాగంగా మనము ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇందులో స్టాచ్యుటరీ బాడీస్, చట్టపరమైనటువంటి సంస్థల్ని మనము చర్చిస్తున్నాము. ఇందులో షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్, అంటే ట్రైబల్ పీపుల్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ తెగల కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇది కూడా రాజ్యాంగపరమైనటువంటి సంస్థ. ఎందుకంటే ఆర్టికల్ 338A(3) ప్రకారంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, వారితో పాటు ఇంకొక 3 సభ్యులు ఉంటారు. మరి ఇందులో మహిళా సభ్యులు ఒకరు ఉండడం అనేటువంటిది తప్పనిసరి అంశము. అంటే షెడ్యూల్ కులాల యొక్క కమిషన్లో మాదిరిగానే ఇందులో కూడా ఒక మహిళా సభ్యురాలైనటువంటి వాళ్ళు ఉండాల్సిందే. సివిల్ న్యాయస్థానాలకు ఉండేటువంటి అన్ని అధికారాలు ఈ షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్కు ఉంటాయి. ఈ మొట్టమొదటి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ కున్వర్ సింగ్, అంటే వారు 2004 నుంచి 2007 వరకు పనిచేసి ఉన్నారు. ప్రస్తుత చైర్మన్ వచ్చి హర్ష చౌహాన్, 2021 నుంచి వారు కొనసాగుతున్నారు. ఇవి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ఆర్టికల్ ప్రకారంగా ఈ షెడ్యూల్ కమిషన్ ఫర్ ట్రైబల్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఇందులో సభ్యులు ఎంతమంది ఉంటారు, ఇంకోటి మొట్టమొదటి ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎవరు, లేకపోతే ప్రస్తుత కమిషన్ చైర్మన్ ఎవరు అనేటువంటి అంశాలని ఎక్కువగా అడగవచ్చు. అంటే ఇటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చెప్పినప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయి. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ తరహాలోనే రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా ప్రత్యేక కమిషన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 26 రాష్ట్రాలలో ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర స్థాయిలో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కమిషన్ అనేటువంటిది పనిచేస్తుంది. మన రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మొట్టమొదటి చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు 2018. ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే వెనుకబడినటువంటి తరగతులకు కూడా, బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇది నేషనల్ స్థాయిలో ఉంది, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చట్టం ద్వారా 1993లో వెనుకబడిన తరగతుల కమిషన్ అనేటువంటి ఏర్పాటు చేశారు. ఇది కూడా చట్టపరమైనటువంటి సంస్థ. 1994 నుంచి అమల్లోకి వచ్చింది. 2004లో కొన్ని సవరణలు చేశారు. ఇందులో ఒక చైర్మన్ ఉంటారు, 3 సభ్యులు ఉంటారు, ఒకరు సభ్య కార్యదర్శి ఉంటారు. సాధారణంగా ఈ సభ్య కార్యదర్శి వారు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని సభ్య కార్యదర్శిగా ఉంచుతారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. తొలగించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. వీరి యొక్క పదవీ కాలము 3 సంవత్సరాలు ఉంటుంది. మరి ఈ కమిషన్ చైర్మన్గా నియమించేటువంటి వ్యక్తి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి ఉండాలి. ఇతర సభ్యులకు సామాజిక అంశాలపైన, వెనుకబడిన తరగతుల హక్కుల విషయంలో నిపుణులై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మొదటి బీసీ కమిషన్ చైర్మన్గా బిఎస్ రాములు గారు పనిచేశారు. అదేవిధంగా ప్రస్తుత చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు 2021 నుంచి వారు పదవిలో ఉన్నారు. వీటితో పాటు జాతీయ మహిళా కమిషన్ రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించినటువంటి రక్షణ, హక్కులను పర్యవేక్షించడానికి 1990లో పార్లమెంటు ఒక చట్టం చేసింది. ఆ చట్టం ద్వారా 1992లో జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా చట్టపరమైనటువంటి సంస్థ. దీనికి మొత్తం 5 సభ్యులతో పాటు ఒక చైర్మన్, కార్యదర్శి కూడా ఉంటారు. మరి వీరు విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని సభ్యులుగా నియమిస్తారు. ఇందులో ఖచ్చితంగా ఒకరు షెడ్యూల్ కులాలకు, ఇంకొకరు షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలి. అంటే ఒక రిజర్వ్డ్ అనమాట. అంటే ఒకరిని ఎస్సీ వాళ్ళని, ఒకరిని ఎస్టీ వాళ్ళని ఇందులో నియామకం జరుగుతుంది. ఈ కమిషన్ యొక్క పదవీ కాలం కూడా 3 సంవత్సరాలు. చైర్మన్, ఇతర సభ్యులన్నీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. మెంబర్ సెక్రటరీని కూడా కేంద్ర ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. మరి ఇందాక అనుకున్నట్టు మన విధులు ఏముంటాయంటే రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించినటువంటి రక్షణల్ని పరిశీలించడము, మహిళల కోసం అమలవుతున్నటువంటి కార్యక్రమాలు, నిబంధనలు మొదలగు వాటికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం. ఈ
మహిళా కమిషన్ యొక్క ముఖ్యమైనటువంటి విధి. అయితే మహిళా పురోగతికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి సూచనలు కూడా ఈ మహిళా కమిషన్ వాళ్ళు చేస్తారు. అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగ చట్టపరమైనటువంటి అంశాలను సమీక్షించి అందులో లోపాలుంటే సవరించడానికి అవసరమైనటువంటి సూచనలు చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి కమిషన్ కూడా ఒక సలహాదారుగానే పనిచేస్తుంది. మరి ఈ సలహాలు అనేటువంటి రాజ్యాంగపరమైనటువంటి సంస్థ కాబట్టి, చట్టపరమైనటువంటి సంస్థ కాబట్టి ప్రభుత్వం వారికి సిఫారసు చేసినప్పుడు వారు దాన్ని గౌరవించి అమలు పరుస్తారు. కేంద్రంలో ఎట్లయితే ఉంటుందో రాష్ట్రంలో కూడా రాష్ట్ర మహిళా కమిషన్ ఉంటుంది. ఇది కూడా చట్టపరమైనటువంటి సంస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే 1998లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి కూడా ఒక చైర్మన్, 6గురిని మించకుండా సభ్యులు ఉంటారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే నియామకం చేస్తుంది. తొలగించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. వీరి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. ఇందాకైతే కేంద్ర మహిళా కమిషన్ ఏదైనా డ్యూటీలు ఉన్నాయో వీటికి కూడా అదే మోర్ ఆర్ లెస్ అదే రకమైనటువంటి విధులు ఉంటాయి. మహిళలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు సమీక్షించి ఫిర్యాదులను స్వీకరించి సూమోటో కింద, అంటే వారు ఏదైనా సంఘటన సమాజంలో జరిగినప్పుడు వాటంతట వారే దాన్ని ఫిర్యాదు కింద తీసుకొని వాళ్ళే దానికి సంబంధించినటువంటి వివరాలు ప్రభుత్వం నుంచి కోరి చర్యలకు ఆదేశించవచ్చు. అదేవిధంగా మహిళా అభివృద్ధి కోసం ఎటువంటి పథకాలు రచన చేస్తే బాగుంటుంది, అదేవిధంగా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏమైనా అమలు చేస్తుంటే వాటిని సమీక్షించి సూచనలు చేసేటువంటి అధికారం కూడా ఈ మహిళా కమిషన్కి ఉంటుంది. మహిళా చైతన్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపడతారు. మహిళా జైళ్లను, రెస్క్యూ హోమ్లను సందర్శించి అక్కడ పరిస్థితులను తనిఖీ చేస్తుంది. సివిల్ కోర్టుకున్నటువంటి ఇతర అధికారాలు కూడా ఈ మహిళా కమిషన్కు ఉంటాయి. స్థూలంగా చూసినట్టయితే ఇది పూర్తిగా మహిళల యొక్క హక్కులు భంగం కలిగినప్పుడు, మహిళలకు ఏదైనా పరిరక్షణకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు ఈ మహిళా కమిషన్ అనేటువంటిది స్పందించి వాళ్ళ యొక్క ఫిర్యాదులు స్వీకరించి విచారణ చేయించి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూస్తుంది. అదేవిధంగా మహిళా అభివృద్ధి కోసం నిరంతరం ఈ కమిషన్ అనేటువంటిది స్టడీ చేస్తుంది. అంటే వారి అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు నిరంతరం స్టడీ చేస్తూ ప్రభుత్వానికి రిపోర్ట్ రూపంలో సూచనలు, సలహాలు అందజేస్తుంది. అదేవిధంగా మహిళా చైతన్యానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు, చైతన్య కార్యక్రమాలు కూడా చేపడుతుంది అన్నమాట. ఇది ఎక్కువగా మహిళలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరి మనము మహిళలకు సంబంధించిన అంశాలని, అంటే వాళ్ళకు పరిరక్షణకు సంబంధించినటువంటి సమస్యలని ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ నోట్ డౌన్ చేసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలి. అదేవిధంగా సమకాలీన అంశాలను కూడా జోడించి రాసినట్టయితే మనకు మంచి మార్కులు పడతాయి. ఎక్కువగా ఇవి వ్యాసరూప ప్రశ్నల్లో వస్తాయి. అదేవిధంగా మహిళా అభివృద్ధికి సంబంధించినటువంటి ఎస్సే రూప ప్రశ్నలకు కూడా ఈ మహిళా కమిషన్ యొక్క విధులు, వాటిని అందులో వారు స్వీకరించినటువంటి ఫిర్యాదులు, వాటికి సలహాలు ఏవైతే ఉన్నాయో అవి అందజేస్తే బాగుంటుంది. ఒకసారి ప్రభుత్వ సైట్లలోకి వెళ్ళి ఈ మహిళా కమిషన్ యొక్క విధుల్ని, వాటిని కూడా చదివి టేకప్ చేసినటువంటి కేసుల్ని చూసుకుంటూ ఒకసారి చదివి వాటిని నోట్ చేసుకొని మనం ఆన్సర్స్లో వచ్చేటట్టుగా చూసినట్టయితే మనకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ శ్రీమతి సుశీలాదేవి గారు ఉండిరి, బట్ ప్రస్తుతానికి వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది మనము తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ 27 డిసెంబర్ 2020 ప్రభుత్వం అనేటువంటి ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం చైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి గారు 4 సభ్యులతో పాటు ఈ కమిషన్గా ఉన్నారు. ఎట్లాగైతే మహిళలకు సంబంధించినటువంటి కమిషన్ ఉందో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్, అంటే బాలలకు హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని పరిరక్షించడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఉంది. ఇది కూడా 2005లో బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టము ద్వారా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను 2007 మార్చిలో ఏర్పాటు చేస్తే మరి ఇది కూడా చట్టపరమైనటువంటి సంస్థనే. 18 ఏళ్ల వయస్సు లోపల ఉన్న పిల్లలందరికీ కూడా ఈ చట్టము వర్తిస్తుంది. ఈ కమిషన్లో ఒక చైర్మన్,
6 ఇతర సభ్యులు ఉంటారు. ఇందులో కూడా ఇద్దరు మహిళా సభ్యులు తప్పనిసరిగా ఉండాలి. మెంబర్ సెక్రటరీ ఉంటారు. కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది ఈ కమిషన్‌ని. తొలగించే అధికారం కూడా కేంద్రానికే ఉంటుంది. వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. చైర్పర్సన్ పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. ఏది ముందైతే అది అమల్లోకి వస్తుంది. సభ్యుల యొక్క పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు. వైస్ చైర్పర్సన్ 2 పర్యాయాల కంటే ఈ పదవిలో కొనసాగరాదు. అంటే మనం ఇటువంటివి చూసినప్పుడు చూసుకోవాలి. ఒకసారి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యొక్క చైర్పర్సన్ 2 పర్యాయాలు అంతకంటే ఈ పదవిలో ఎక్కువగా కొనసాగరాదు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చి తప్పు, ఒప్పు లేకపోతే దీనికి సంబంధించి ప్రశ్నలు ఆ విధంగా అడగవచ్చు. కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు అర్హులు? ఈ కమిషన్‌లో నియామకం పొందడానికి ఎవరు అర్హులంటే విద్య, ఆరోగ్యం, పిల్లల రక్షణ, సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు. అదేవిధంగా కమిషన్‌ల నియామకానికి బాల నేరస్తులు, అంగవైకల్యం ఉన్న బాలల యొక్క సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వీటిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా బాలల హక్కులు, చట్టాల యొక్క పరిజ్ఞానము, మనోవిజ్ఞానము, సామాజిక శాస్త్రాల్లో పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కమిషన్‌లో నియామకం జరగడానికి అర్హతలు. అదేవిధంగా మరి ఈ కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి విధులేంటి? బాలబాలికల యొక్క రక్షణను, సౌకర్యాలను పరిశీలించి సమీక్ష చేసి తగిన సిఫారసులు చేయాలి. ఏ కమిషన్ అయినా కూడా వాళ్ళు ఆ కమిషన్ యొక్క టార్గెట్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణను చూస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా సంస్థలలో పనిచేస్తున్నట్టయితే సంస్థలలో చదువుకుంటున్నా కానీ వాళ్ళ యొక్క సౌకర్యాలు ఎలా ఉన్నాయో నిరంతరం సమీక్ష చేస్తాయి. చేసి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు అనేటువంటివి అందిస్తాయి. అదేవిధంగా బాలల రక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలి. అంటే వాళ్ళకు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఎక్కువగా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. అంటే పిల్లల్ని వాళ్ళు ఎత్తుకుపోవడము, లేకపోతే పిల్లల ద్వారా వ్యాపారం చేసేటువంటి ఒక చెడు కార్యక్రమాలు బయట జరుగుతూ ఉంటాయి. సమాజంలో మనం చూస్తూ ఉంటాం. స్ట్రీట్లో అంటే వీధిలో బాలలు కూడా ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా అధ్యయనం చేస్తూ ఉంటారు. వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేటువంటి అధ్యయనం చేసి నివేదిక అనేటువంటిది అందిస్తారు. బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి విచారించి తగిన చర్యల్ని సూచిస్తుంది. తీవ్రవాదం, మత ఘర్షణలు, గృహహింస, లైంగిక దాడులు, వేధింపులు మొదలగు సమస్యల నివారణ కోసం తగిన పరిష్కారాలన్నింటినీ కూడా ఈ కమిషన్ చూపిస్తుంది. బాలల హక్కులకు సంబంధించి ఒప్పందాల చట్టాలను, పథకాలను, కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి సిఫారసులు చేస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు ఈ కమిషన్ ఎవరినైతే ఉద్దేశించి ఉందో వారి యొక్క పరిరక్షణ కోసము, వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈ కమిషన్ అనేటువంటిది పనిచేస్తుంది. అదేవిధంగా బాలల హక్కులపైన పరిశోధన చేసి అవగాహన కల్పించడానికి సెమినార్లు, చర్చా వేదికలు నిర్వహిస్తుంది. బాల నేరస్తుల యొక్క జైళ్లను సందర్శించి వారు కల్పిస్తున్నటువంటి వసతులపైన ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంది. బాలల హక్కులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలని సమన్వయం చేస్తుంది. కమిషన్కు, సివిల్ కోర్టుకు ఉన్న ఇతర అధికారాలు ఉంటాయి. అంటే వీళ్ళు సెమీ ఆర్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ కింద ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా చర్యను వాళ్ళు ప్రభుత్వానికి ఆదేశించవచ్చు. దీని మీద చర్య తీసుకోండి అనేటువంటిది ఆదేశించేటువంటి అధికారం కూడా వీరికి ఉంటుంది. గోవా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు ఏర్పాటు చేశాయి. మన దగ్గర మన రాష్ట్రంలో ఈ బాలల హక్కుల కమిషన్ అనేటువంటిది లేదు. గోవా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా జాతీయ మైనారిటీ కమిషన్ అంటే మనకు సమాజంలో మానవ హక్కులలో మళ్ళీ చూసినట్టయితే ఎస్సీలు అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు, మహిళలు, అదేవిధంగా బాలలు, బాలబాలికలు, మరి వీళ్ళతో పాటు మైనారిటీస్ కూడా ఉన్నారు. మరి మైనారిటీస్ అంటే మరి దీనికి ఒక డెఫినేషన్ కూడా ఉంది. ఇందులో భారత రాజ్యాంగంలో భాషాపరమైన, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక హక్కులు కల్పించారు. ఒక్కసారి చూస్తే దీన్ని భాషాపరమైనటువంటి అల్పసంఖ్యాకులు అంటే తక్కువ పర్టికులర్ భాష
మాట్లాడేవారు తక్కువగా ఉంటే, అదేవిధంగా మతపరమైనటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని అల్పసంఖ్యాక వర్గాల కింద తీసుకుంటాం. అంటే మైనారిటీస్ అంటాం. మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండాలి సమాజంలో. మరి ప్రకరణ 29, 30ల ప్రకారము భాషా సాంస్కృతికపరమైనటువంటి హక్కుల్ని కల్పిస్తాయి. ప్రకరణ 350 ప్రకారంగా విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. 350 ప్రకారంగా అల్పసంఖ్యాక వర్గాల యొక్క ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలి. ఈ విధంగా చూసినట్టయితే మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనారిటీస్ అంటే ఎవరు అంటే వాళ్ళు భాషాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మతపరంగా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళని మనం అల్పసంఖ్యాక వర్గాలు అని అంటాం. దీన్ని ఏ ఆర్టికల్ ప్రకారంగా వారిని గుర్తించి ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేశారు అనేటువంటిది తెలుసుకుందాం. 1992లో పార్లమెంటు ఒక చట్టం ద్వారా వీరికి ప్రతిపత్తిని కల్పించారు. ఇది 1993 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు పారసీలు అంటారు, అదేవిధంగా జైనులు, వీళ్ళు మతపరమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలుగా మనము పరిగణిస్తాం. ఒకసారి ఈ కింది వారిలో ఎవరు మైనారిటీస్ కాని వారెవరు అని అడగవచ్చు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు అంటే పారసీలు అంటారు వీళ్ళనే, జైన్లు కూడా అల్పసంఖ్యాక వర్గానికి కిందకి వస్తారు. కానీ వీళ్ళందరూ కూడా మతపరంగా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే క్రిస్టియన్ మతం వాళ్ళు, ముస్లిం మతం వాళ్ళు, సిక్ మతం వాళ్ళు, బౌద్ధ మతం వాళ్ళు, పార్సీ మతం వాళ్ళు, జైన మతం వాళ్ళు, వీళ్ళందరూ మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా తక్కువ సంఖ్యలో మన భారతదేశంలో నివసిస్తున్నారు. మరి వారికి వీళ్ళందరినీ కూడా అల్పసంఖ్యాక వర్గాల కింద, మైనారిటీస్ కింద వీళ్ళని గుర్తించడం జరిగింది. కాబట్టి క్రింది వానిలో మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు వారు కాని వారెవరు అని అడగవచ్చు. అప్పుడు ఆన్సర్స్లో ముస్లిమ్స్, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు అని ఇచ్చి కింద హిందువులు కూడా ఇవ్వచ్చు. అప్పుడు కాని వారు ఎవరు అన్నారు కాబట్టి హిందువులు. లేకపోతే ట్విస్ట్ చేసి అడగవచ్చు. 1, 2, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 4 ఇట్లా కొన్ని రకాలైనటువంటి ఆన్సర్స్ని ట్విస్ట్ చేసి మనకి ఎంత అవగాహన ఉంది, వీటిని ఎంత క్షుణ్ణంగా చదివాము అనేటువంటిది మనల్ని పరీక్షించడానికి ఆ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఒక చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, 6 సభ్యులు ఉంటారు. వీళ్ళ పదవీ కాలం కూడా 3 సంవత్సరాలు. వీళ్ళందరినీ కూడా కేంద్రమే నియమిస్తుంది. వీళ్ళని తొలగించడం కూడా ఏదైనా నేరారోపణలు రుజువైనా, మతి స్థిమితం లేకపోయినా, దివాలా తీసినా, అనుమతి లేకుండా కమిషన్ 3 సమావేశాలకు గైర్హాజరు అవ్వడం వల్ల, లేదా పదవిని దుర్వినియోగం చేయడం తదితర సందర్భాలలో వీళ్ళని తొలగిస్తారు. ఇవి కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనము గుర్తుపెట్టుకోవాలి. కానీ విధులను మాత్రం మనము ప్రత్యేకించి స్పష్టంగా ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అల్పసంఖ్యాక వర్గాల యొక్క అభివృద్ధిని సమీక్షించడం, వాళ్ళ యొక్క నిరంతరం అభివృద్ధి కోసము రివ్యూ చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటే వాటిని రివ్యూ చేసి అమలుని ఇంకా పటిష్టంగా అమలు చేయమని కోరచ్చు. అదేవిధంగా వారికి ప్రత్యేకమైన ఇంకేమైనా సలహాలు సూచనలు ఇచ్చి అభివృద్ధికి సంబంధించిన సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అల్పసంఖ్యాక వర్గాల పరిరక్షణకు సలహాలు ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుని పర్యవేక్షించడము, అల్పసంఖ్యాక వర్గాలు హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం. అంటే వీళ్లకు ప్రభుత్వం రాజ్యాంగం అమలు పరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించినట్టయితే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడడం. అల్పసంఖ్యాక వర్గాల యొక్క సామాజిక, ఆర్థిక, విద్యా వికాసానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేయడం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుని పర్యవేక్షించడము, రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఈ వర్గాలకు కల్పించినటువంటి సదుపాయాలను, రక్షణలను, అమలు తీరుని సమీక్షించడం. వీరికి కూడా సివిల్ కోర్టుకున్నటువంటి ఇతర అధికారాలు కూడా ఉంటాయి. అంటే వీరు ఏదైనా సమస్య మీద వీళ్ళు ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. ఈ మొట్టమొదటి జాతీయ మైనారిటీ కమిషన్ జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్ 1993 to 1996
ప్రస్తుత జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఈ విధంగా మరి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి కమిషన్ ఉంటుంది. సిమిలర్ అదే విధులని రాష్ట్ర మైనారిటీ కమిషన్ కూడా నిర్వహిస్తుంది. వీరికి సంబంధించి కూడా ఒక మైనారిటీ కమిషన్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది 1979లో ఏర్పాటు చేసి 95లో దీనికి చట్టబద్ధత కల్పించారు. ఇది మైనారిటీ కమిషన్కి సంబంధించినటువంటి వివరాలు. ఓవరాల్గా మనము చూసినట్టయితే బాలల హక్కులకు సంబంధించిందైనా, మహిళలకు సంబంధించినైనా, షెడ్యూల్ తెగలకు సంబంధించిందైనా, షెడ్యూల్ కులాలకు సంబంధించిందైనా, మైనారిటీలకు సంబంధించిందైనా, ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలు. ఈ చట్టబద్ధమైన సంస్థలు ఎవరిని ఉద్దేశించి అయితే వీటిని ఏర్పాటు చేశారో వారి యొక్క హక్కుల యొక్క పరిరక్షణకు, రాజ్యాంగపరంగా వారికి ఉన్నటువంటి హక్కుల యొక్క పరిరక్షణకు, అదేవిధంగా వారి యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం. అంటే అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిరంతరము సమీక్షించి వాటిని అమలును ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూసి మరి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు. అదేవిధంగా వారికి ప్రభుత్వం ద్వారా చర్యలు, అంటే వారి మీద జరుగుతున్నటువంటి దాడులకు కావచ్చు, వారికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోకపోయినట్టయితే ఆ కమిషన్లు ఇమ్మీడియట్గా వాళ్ళకు న్యాయం కోసము ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా ఆదేశించవచ్చు. సో ఓవరాల్గా ఈ కమిషన్లు అన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలు. వీటికి కూడా జ్యుడిషియరీ పవర్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళకు న్యాయపరమైనటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి ఈ కమిషన్ వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం గౌరవంతో స్వీకరించి వాటికి న్యాయం జరిగే విధంగా ఆ ప్రభుత్వాలు అనేటువంటివి పనిచేస్తాయి. సో ఇవి చట్టబద్ధమైనటువంటి సంస్థల కింద మనం వీటిని చూడొచ్చు. మరి ఇందులో ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు విధులు, తర్వాత ఒక పనితీరు అనేటువంటి వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించిన అంశం కింద మనం చూడొచ్చు. కానీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, తర్వాత దానిలో ఉన్న మెంబర్లు ఎవరు, ఎంతమంది ఉంటారు, ఆ అర్హతలు ఏంటి, ఆ మెంబర్ ప్రస్తుతం ఎవరున్నారు, ఆ కమిషన్ ఏర్పడినప్పుడు మొట్టమొదటి చైర్మన్ ఎవరు, ఏ ఆర్టికల్ ప్రకారంగా వీటిని ఏర్పాటు చేశారు, అంశాలన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకొని ఆన్సర్స్ చేయాలి. కానీ విధులు, దాని యొక్క పనితీరు అనేటువంటిది సమకాలీన అంశాలను జోడించుకొని చదివి మనము వ్యాసరూప ప్రశ్నలు రాసినట్లయితే మనకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో మన పాలనలో చట్టబద్ధమైనటువంటి సంస్థల్ని మనము ముగిస్తున్నాము. తర్వాత అంశం కింద కాగ్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటువంటిది, అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, తర్వాత ఎస్టిమేట్స్ కమిటీ, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పైన ఉన్నటువంటి కమిటీ, ఈ అంశాలన్నింటినీ కూడా మనం చూసినట్టయితే పాలన మీద ఈ అంశం అనేటువంటిది ముగుస్తుంది. ఈ పేపర్ 3లో, అంటే గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 3లో ఉన్నటువంటి అంశంలో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ పార్ట్లో చూసినట్టయితే మరి ఈ ముఖ్యమైనటువంటి ఈ చట్టబద్ధమైనటువంటి సంస్థల్ని మనము చర్చిస్తే అందులో మనం ఒక 9 రకాలైనటువంటి కమిషన్లను చూసాం. జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, రాష్ట్ర మైనారిటీ కమిషన్, వెనుకబడిన తరగతుల కమిషన్, జాతీయ మహిళా హక్కుల కమిషన్, రాష్ట్ర మహిళా హక్కుల కమిషన్, జాతీయ బాలల కమిషన్, జాతీయ కర్మచారి హక్కుల కమిషన్. ఇట్లా మనం హక్కుల యొక్క పరిరక్షణ కోసం వివిధ కమిషన్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనము చూసాము. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే మరి ఈ కమిషన్లు వివిధ రకాలైనటువంటి టార్గెట్ గ్రూప్ను ఉద్దేశించి, అటు మహిళలు కావచ్చు, ఇటు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బాలలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, వీరి కోసం పనిచేస్తూ వీరి యొక్క హక్కుల యొక్క పరిరక్షణ కోసం పనిచేస్తున్నా కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఈ మానవ హక్కుల కమిషన్కు సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంది, ఈ మానవ హక్కులు అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేకపోతే సామాజికంగా జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను తీసుకున్నట్టయితే మరి ఆ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా వచ్చేటువంటి ఫిర్యాదుల్ని స్వీకరిస్తుంది. మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మరి నిజంగా ఏమైనా వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కోసం మంచి జరుగుతూ ఉందా, అంటే సమాజంలో వారి యొక్క క్రెడిబిలిటీ అనేటువంటిది ఏ విధంగా ఉందనేటువంటిది, మరి వారికి జరిగినటువంటి సంఘటనలు,
తద్వారా తీసుకున్నటువంటి చర్యల్ని మనం ఒక్కసారి పరిశీలించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అయితేనేమి, తర్వాత దేశంలో అయితేనేమి. అదేవిధంగా మైనారిటీకి సంబంధించినటువంటి హక్కుల్ని మనం చూసినప్పటికి కూడా మరి వారికి జరుగుతున్నటువంటి అన్యాయం, వారికి సమాజంలో జరుగుతున్నటువంటి వాళ్ళు అల్పసంఖ్య వర్గాలని వారికి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఎవరైనా ప్రజలు కావచ్చు, వాళ్ళని విచక్షణతోటి చూసినట్టయితే మరి వాళ్ళకి ఏ విధంగా పరిరక్షిస్తుంది అనేటువంటి అంశాన్ని, ఎంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటివి కొన్ని ఆర్టికల్స్ మనం చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యోజనలో ఎక్కువగా ఈ హక్కుల కమిషన్ల యొక్క పనితీరుకు సంబంధించిన ఆర్టికల్స్ వస్తాయి. ఆర్టికల్స్ చదవాలి. అందులో కొన్ని కీ పాయింట్స్ చదివి అర్థం చేసుకొని మన యొక్క ఉద్దేశాలు, అంటే మన యొక్క భావన ఏమైతే ఉందో దాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. అంటే మీరు ఏమేమి భావిస్తున్నారు, జాతీయ మహిళా హక్కుల కమిషన్ అనేటువంటిది సమర్థవంతంగా పనిచేస్తుంది, లేకపోతే మహిళల హక్కుల కోసం, వాళ్ళ యొక్క పరిరక్షణ కోసం, నిత్యం చైతన్యం చేయడం కోసం జాతీయ మహిళల హక్కుల కమిషన్ పనిచేస్తుంది అనేటువంటిది మీరు సమర్థవంతంగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? అయితే వివరించండి అని అంటాడు. మరి అప్పుడు మనము చెప్పాల్సి ఉంటుంది. జాతీయ మహిళా హక్కుల కమిషన్ అనేటువంటిది ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు, అందులో సభ్యులు ఎవరు ఉంటారుతో పాటు అది ఏ రకమైనటువంటి విధుల్ని అది చేపడుతుంది, ఈ మధ్య కాలంలో మహిళల యొక్క అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది అదొక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ను కూడా మనం ఒకసారి చదవాల్సి ఉంటుంది. చదివి అందులో ఉన్న ముఖ్యమైన అంశాలని తీసుకొని మనం రాయాల్సి ఉంటుంది. సిమిలర్లీ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ కూడా దొరుకుతుంది మనకి. కొత్తగా లేటెస్ట్ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలించి దానిలోంచి మనం నోట్స్ రాసుకోవాలి. రిపోర్ట్ అంతా మనం రాయము. అందులో ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని నేరాలు జరిగినాయి, ఎన్ని ఘోరాలు జరిగినాయి, మరి దాన్ని ఏ విధంగా కమిషన్ టేకప్ చేసి వాళ్ళ యొక్క పరిరక్షణకు పాటుపడ్డది, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, మరి ఎందుకు జరుగుతున్నాయి, సామాజికంగా జరుగుతున్నటువంటి మరి ఈ ఈ కార్యక్రమాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఈ అంశాలన్నింటినీ కూడా అది మనం వివరిస్తుంది రిపోర్టు. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలని మనము ఒక్కసారి పరిశీలించి మనం సొంతంగా నోట్స్ తయారు చేసుకొని ఆ ఆన్సర్స్ని మనము చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కమిషన్లో ముఖ్యంగా మహిళా హక్కులు కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, దళితుల హక్కులకు సంబంధించిన కమిషన్ కావచ్చు, వీటి 3 చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా మనకు సమాజంలో వీళ్ళ యొక్క హక్కులకు సంబంధించి ఎక్కువగా దాడులు, తర్వాత నేరాలు, తర్వాత వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా పరిష్కరించాల్సినవి కూడా ఇవే ఉంటాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనము వారు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లని ఒకసారి చదివి నోట్స్ తయారు చేసుకొని ఆ ప్రకారంగా మనం వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు మంచి మార్కులు అనేటువంటివి వస్తాయి. సో ఓవరాల్గా ఈ 9 కమిషన్లలో మనం చూసినట్టయితే మనం ఎక్కువగా మహిళా కమిషను, తర్వాత మానవ హక్కుల కమిషను, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన కమిషన్లు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మిగతా అన్ని కమిషన్లకు సంబంధించి ఆ ఏర్పాటు చేసిన విధానము, తర్వాత ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇప్పుడున్నటువంటి చైర్మన్ ఎవరు, వారిని ఎవరు అర్హులు, వారిని ఏ విధంగా తొలగిస్తారు, ఈ రకమైనటువంటి ఒక చెక్ లిస్ట్ తోటి పెట్టుకొని మనము వాటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి ఏ ప్రశ్న వచ్చినా కూడా మనం ప్రిలిమ్స్లో దాన్ని ఆన్సర్ చేస్తాం. కానీ వ్యాసరూప ప్రశ్నలో మాత్రం అన్ని రకాలైన అంశాలను జోడించి రాయాల్సి ఉంటుంది. కాబట్టి మరి మనం ఎక్కువగా ఆ కమిషన్లు సబ్మిట్ చేసినటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్, లేకపోతే వాటి మీద కొన్ని ఆర్టికల్స్ కూడా తయారు చేస్తాం. ఆర్టికల్స్ కూడా మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఆర్టికల్స్ తీసుకొని వాటిని చదివి అందులో ఉన్నటువంటి పాయింట్స్ని మనం నోట్ చేసుకొని మరి ఆన్సర్స్ రాసినట్టయితే మనకు ఒక మంచి మార్కులు అనేటువంటివి వస్తాయన్నమాట. సో ఇది అభ్యర్థులు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. ఇంతటితోటి ఈ పాలనకు సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి సంస్థల యొక్క టాపిక్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.